బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఏమి కావలసి వచ్చిందండి? రక్తము కావలసి వచ్చింది. కాబట్టి ఈ అనీతిమంతుడైన మనిషి నీతిమంతుడిగా తీర్చబడి నీతిమంతుడైన దేవుని చేరుకోవాలంటే మనిషికి కావలసింది, ఆ యొక్క నీతిమంతుడిగా తీర్చబడుటకు కావలసింది ఏమిటంటే యేసు రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రవక్త అన్నాడు, మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. కాబట్టి ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను గోదానము చేశాను, నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను, నేను అన్నదానము చేశాను, నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను, లేదా విద్యాదానము చేశాను, నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను, అనాథ శరణాలయాలు కట్టాను, నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను. ఇవేవి కూడా మనిషిని నీతిమంతుడిగా తీర్చలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషిని నీతిమంతుడిగా తీర్చేది యేసు క్రీస్తు రక్తము మాత్రమే. వీఆర్ జస్టిఫైడ్ బై బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్తము మాత్రమే సర్వ మానవాళిని నీతిమంతులుగా చేయుటకు సరిపోయిన రక్తము. దేవునికి స్తోత్రం కలుగు.